అండి, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి. నేను ఎంటీఆర్ కంపెనీ గులాబ్ జామున్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ గిన్నెలు వేసుకొని అందులో పాలు వేసుకొని విధంగా కలిపేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. సాఫ్ట్ వచ్చేలాగా విధంగా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. సాఫ్ట్గా అవ్వాలి. కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి 2 కప్స్ తీసుకున్నానండి షుగర్. అలాగే 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి కేసరి వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. అలాగే మరో పక్కన ఈ పిండిని కొంచెం తీసుకుంటూ ఈ విధంగా కొంచెం తీసుకుంటూ మనము మధ్యలో మన చేతులు ఉంటాయి కదండి, మన చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ చేసుకున్న తర్వాత ఇవి షేప్ ఇచ్చానండి నేను. మీకు రౌండ్గా ఇష్టం ఉంది అనుకుంటే మీరు రౌండ్ షేప్ అయినా వేసేసుకోవచ్చు. అన్నిటికీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను. అలాగే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్లో మెల్లిమెల్లిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలండి. మనం గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ ఫ్రై చేసేసుకోవాలి కలుపుకుంటూ మధ్యలో. ఇప్పుడు ఫ్రై అయిపోయాక పాకంలో వేసుకోవాలండి. అన్నిటికీ విధంగా మనం పాకంలో వేసుకున్నాక నేను 1/2 అవర్ మూత పెట్టేశానండి. మూత పెట్టేసి 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే మంచిగా జ్యూసీగా గులాబ్ జామున్ రెడీ అయిపోయాయండి. ఈ విధంగా సర్వ్ చేసుకుంటూ నేను పైన కేసరి వేసుకున్నాను.